నమామి ధన్వంతరిం ఆదిదేవం. వైద్యవల్య సెంటర్ ప్రేక్షకులకు నమస్కారం. శ్రీ వాహిని మీడియా ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు మనం నడుము నొప్పి రావడానికి కారణాలు, దానివల్ల వచ్చేటువంటి నష్టాలు ఏంటి అనేది మనం తెలుసుకుందాం. ఈ నడుము నొప్పి అనేది ఉరుకుల పరుగుల జీవితంలో చాలా సర్వసాధారణమైనటువంటి సమస్యగా మారిపోయింది. నడుము నొప్పి అనేది నేటి ఉరుకుల పరుగుల జీవితంలో చాలా సర్వసాధారణమైన సమస్యగా మారిపోయింది. దీన్ని నిర్లక్ష్యం చేస్తే ఇది దీర్ఘకాలిక సమస్యగా మారి ఇది దైనందిన జీవితంలో చాలా తీవ్రమైనటువంటి ప్రభావాన్ని చూపుతుంది. ఈ బ్యాక్ పెయిన్ వల్ల కలిగేటువంటి ప్రధాన నష్టాలు, ఆ డిసడ్వాంటేజెస్ ఏంటి అనేది తెలుసుకుందాం. నడుము నొప్పి మనకి చాలా ఎక్కువగా ఉన్నప్పుడు కూర్చోవడం లేదా నిలబడటం, వంగవడం చాలా కష్టంగా ఉంటుంది. అలాగే మనం దైనందిన కార్యక్రమాలు చేసుకోవడంలో కూడా చాలా కష్టం అనిపిస్తూ ఉంటుంది. అలాగే మన స్లీప్ సైకిల్స్ అనేవి చాలా డిస్టర్బ్ అవుతూ ఉంటాయి. తర్వాత చాలా అలసటగా అనిపిస్తూ ఉంటుంది. రాత్రిపూట పడుకునేటప్పుడు నొప్పి అధికం అవడం వల్ల సరైనటువంటి నిద్ర అనేది నిద్రభంగం కలుగుతూ ఉంటుంది. దీనివల్ల పగటిపూట విపరీతమైనటువంటి అలసట, దీర్ఘకాలికంగా ఉండేటువంటి నడుము నొప్పి అనేది మానసికంగానే కాకుండా శారీరకంగా కూడా మనల్ని కుంగదీస్తూ ఉంటుంది. దీర్ఘకాలిక నడుము నొప్పి అనేది మనల్ని శారీరకంగానే కాకుండా మానసికంగా కూడా కృంగదీస్తూ ఉంటుంది అనమాట. ఇది డిప్రెషన్, తర్వాత చాలా స్ట్రెస్ కూడా కారణం అవుతూ ఉంటుంది ఈ బ్యాక్ పెయిన్ అనేది. ఈ బ్యాక్ పెయిన్ మనం తప్పించుకునేటువంటి ప్రయత్నంలో సరిగా కూర్చోలేకపోవడం, తర్వాత మన యొక్క భంగిమ అనేది సరిగా పెట్టకపోవడం, తర్వాత వంగి కూర్చోవడం వల్ల వెన్నుముక యొక్క ఆకృతి అనేది దెబ్బతిని అది దాని యొక్క ప్రభావం అనేది ఇతర కీళ్ళ నొప్పులకి దారితీస్తూ ఉంటుంది అనమాట. ఈ నడుము నొప్పిని తగ్గించుకోవడానికి ఆయుర్వేదంలో చాలా సమర్థవంతమైనటువంటి పరిష్కార మార్గాలు చెప్పడం అనేది జరిగింది. ఈ నడుము నొప్పి రావడానికి ఆయుర్వేదంలో చెప్పిన కారణాలు ఏంటి అంటే, మన శరీరంలో వాత దోషం ఎక్కువగా ఉన్నప్పుడు, తర్వాత బరువులు మనం సరైనటువంటి పొజిషన్లో ఎత్తలేకపోవడం, దీనివల్ల మన కండరాలు పట్టేయడం, దీని మూలంగా వెన్నుముకలో పూసల మధ్య డిస్క్ అనేది అరిగిపోవడం లేదా స్లిప్ డిస్క్ కావడం, వయసు పెరగడం వల్ల ఎముకలు మరియు కీళ్లలో వచ్చేటువంటి మార్పులు. ఈ నడుము నొప్పిని తగ్గించుకోవడానికి మనకి ఆయుర్వేదంలో మసాజు అనేటువంటి చాలా అద్భుతంగా పనిచేస్తుంది అనమాట. డీప్ టిష్యూ మసాజ్ అనేది చాలా బాగా పనిచేస్తూ ఉంటుంది. అలాగే మనకి స్టీమ్ బాత్ అనేది కూడా చాలా బ్రహ్మాండంగా పనిచేస్తూ ఉంటుంది ఈ బ్యాక్ పెయిన్ నివారించడం. తర్వాత కైరోప్రాక్టిక్ అడ్జస్ట్మెంట్ అంటే బోన్ సెట్టింగ్, తర్వాత ఆక్యుప్రెషరు, తర్వాత డ్రై కపింగ్. ఈ డ్రై కపింగ్ అనేది కూడా చాలా బ్రహ్మాండంగా పనిచేస్తుంది. ఎందుకంటే మన బ్లడ్ సర్క్యులేషన్ పెంచడంలో ఈ డ్రై కపింగ్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది అనమాట. అలాగే మర్మ చికిత్స అనేది కూడా చాలా సమర్థవంతంగా పనిచేస్తుంది. మర్మాలను మనం ప్రేరేపించడం మూలంగా కూడా ఈ మర్మ చికిత్స అనేది చాలా బాగా పనిచేస్తుంది. బ్యాక్ పెయిన్ తగ్గించడంలో ఏ మర్మాలను మనం ఆ ఒత్తడం మూలంగా ఈ సమస్యను మనం తగ్గించుకోవచ్చు అనేది మనం చూద్దాం. సయాటికా బ్యాక్ పెయిన్ తగ్గించడంలో మర్మథెరపీ అనేది చాలా బ్రహ్మాండంగా పనిచేస్తుంది. ఏ మర్మాలను మనం ప్రేరేపించడం ద్వారా దాన్ని తగ్గించుకోవచ్చు అనేది మనం చూద్దాం. అధిపతి మర్మం, క్రికాటిగా మర్మం, క్షిప్ర మర్మం, ఉర్పార్ మర్మం. ఇవే కాకుండా బ్యాక్ పెయిన్ సయాటికా తగ్గించడంలో కటికతారుణ మర్మం, తర్వాత కుకుందరా మర్మం, నితంబ మర్మం. మర్మాలను మనం ప్రతిరోజు ఉదయం సాయంకాలం 1 సెకను చొప్పున 3 సెట్లు అంటే 3, 8, 24 సార్లు అక్కడ చేసుకోవాలన్నమాట. మనం చెప్పినటువంటి ఆ మర్మ స్థానాల్లో మనం క్లాక్ వైజ్ కానీ యాంటీ క్లాక్ వైజ్ కానీ ప్రెస్ చేసుకుని రిలీజ్ చేయడం వల్ల కానీ, అంటే ఒక్కొక్క సెకను అలా 3, 8, 24 సెకండ్లు ఒక్కొక్క మర్మం దగ్గర ఉదయం సాయంకాలం చేసుకోవాలన్నమాట. ఈ పైన చెప్పిన ఈ ప్రోటోకాల్లోని మర్మా నిపుణుల పర్యవేక్షణలో చేసుకోవడం అనేది ఉత్తమం. నమస్తే అండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారండి? మీ పేరేంటండి? తెల్లమండలం ఆచరణ నుంచి వచ్చాను. నాకు 2020 నుంచి బ్యాక్ పెయిన్ ఉంది. ఓకే. 1 ఇయర్కి ఒకసారి వస్తూ ఉంటుంది. నాకు ఇది వైద్య వెల్నెస్ సెంటర్ గురించి ఎవరు చెప్పారు నాకు. ఎప్పుడు 2020 నుంచి ఉందండి? 2020 నుంచి. ఈ 6 ఏళ్ళలో మరి ఎక్కడన్నా వేరే చోట చూపించుకోవడం కానీ ఏం చేయలేదండి? నేను ఇంగ్లీష్ మెడిసిన్ ఫాలో అవుతుంటాను, తగ్గుతూ ఉంటుంది. 1 ఇయర్కి ఒకసారి నేను ఉన్నాను చూపిస్తూ ఉంటాను విపరీతంగా. ఎవ్రీ 1 ఇయర్కి ఒకసారి మళ్ళీ విపరీతంగా వస్తుంది. విపరీతంగా వస్తూ ఉంటుంది. వైద్య వెల్నెస్ సెంటర్ గురించి ఎలా తెలిసిందండి?
నాకు అడుగుల నుంచి ఒక ఆయన వచ్చారు, మా చుట్టాలైన. ఆహా. ఆయన కార్లు దిగుతుంటే ఎక్కడికి వెళ్ళి ఉన్నాయంటే ఇలా ఉందని చెప్పాడు ఆయన. అది నాకే తెలియదు సెంటర్ ఉన్నట్టు అంటే ఆయన అడ్రస్ ఆయన తగ్గితే మీకు చెప్పారు. ఎస్. ఓకే. అన్నీ మీకు ఉన్న సమస్య ఏంటంటే బ్యాక్ పెయిన్ బాగా ఎప్పుడు వస్తుంది? నాకు L4 L5 లో తిన్నారు, హార్ట్ అయిందన్నారు. ఓకే. అది అప్పుడు విశ్రాంతి ఉంటే తగ్గింది, కానీ మళ్ళీ రిపీట్ అయింది అనమాట. వైద్య వైద్య సెంటర్కి ఎప్పుడు వచ్చారండి? నేను 2022లో వచ్చాను. 22 వచ్చారు. ఓకే. నాకు ఒక 8 సిట్టింగ్ కూడా చేశారు. ఓకే. చేసిన తర్వాత బాగుంది. మొత్తం కంప్లీట్ గా 8 సిట్టింగ్ లో కంప్లీట్ గా తగ్గిపోయిందండి? తగ్గింది. ఇంకో సిట్టింగ్ ఉంది, తగ్గిపోయిందని కూడా నేను రాలేదు, ఇంకా మళ్ళీ రాలేదండి? రాలేదు. మళ్ళీ ఒక 1 year సంవత్సరంన్నర క్రితం నుంచి మళ్ళీ ఇప్పుడు వచ్చింది, మళ్ళీ సంవత్సరం నుంచి. అదే ఇంకో సిట్టింగ్ కూడా అయిపోయింటే రాకపోయి ఉండేదేమో. నేను మొన్న వారం కింద వచ్చాను అని తగ్గింది. మళ్ళీ మైల్డ్ పెయిన్ అనిపిస్తుంది మళ్ళీ నాకు, కొద్దిగా లైట్ గా. ఓకే. మళ్ళీ డాక్టర్ సంప్రదిస్తాను వచ్చాను. ఓకే. తరతరాల నుండి ఆనువంశిక వైద్యంలో అనుభవం గడించి సోరియాసిస్ లాంటి భయంకరమైన చర్మ వ్యాధులకు భుజము, మెడ, వెన్నుముక, మోకాడు మరియు అన్ని విధముల ఎముకలకు సంబంధించిన సమస్యలకు, పక్షవాతం, పార్కిన్సన్స్ వంటి వ్యాధులకు, మొటిమలు, ఊబకాయం, మైగ్రెయిన్, ఆందోళన, అలసట, నీరసం వంటి సమస్యలకు ప్రాచీన వైద్య పద్ధతులైన మర్మ విద్య, కప్పింగ్ థెరపీ, బోన్ సెట్టింగ్, ఆక్యూపంక్చర్, ఆక్యూప్రెషర్, ఆయుర్వేదం, ప్రాచీన మసాజ్, రక్తమోక్షణము, స్టీమ్ బాత్ వంటి పద్ధతుల ద్వారా ఎటువంటి ఆపరేషన్స్, సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా వైద్యం చేయబడు. వైద్య వెల్నెస్ సెంటర్, ఏరేటిపాడు, పశ్చిమ గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్, KBHB, హైదరాబాద్. సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్ 8233116456, 9121813377. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాలు మాకు కామెంట్స్ రూపంలో చెప్పండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.